ఆశా వర్కర్లు పొద్దుమాపు అనుకుంటా తిరుగుతారు. పబ్లిక్ తిప్పలు అరుచుకుంటారు. ఊళ్ళల్లో చిన్న చిన్న పొలగాండ్లు అమ్మ నాయనల కాడి కంటే అంగన్వాడీ పంతులమ్మ కాడనే ఉంటారు. మున్సిపాలిటీ కార్మికులు బజార్ల పొంటి చెదారం లేకుండా తేటగా ఊగుతుంటారు. అసొంటిది యాళ్లకు జీతాలు ఇవ్వకుండా ఎట్లుంటది? ఇటు పేదోళ్లకు పెద్ద రోగం వస్తే ఆరోగ్యశ్రీ కింద చూపెట్టుకొని నయం చేసుకుంటారు. వాళ్ళకు గవర్నమెంట్ బిల్లులు ఇస్తుంది. అసొంటిది దవాఖాన్లకు యాళ్లకు బిల్లులు రాకుంటే ఎట్లుంటది? ఇగో ఇట్లుంటది. పెండింగ్ బిల్లుల పంచాది పెద్దగా అవుతుంది రాష్ట్రంలో. ఆశా వర్కర్లు, అంగన్వాడీ పంతులమ్మలు, సఫాయి కార్మికులు ఓ ఇట అందరిది ఒకటే లొల్లి. మాకు బిల్లు రావట్లేదు. నెలలు బిల్లులు ఇవ్వకుంటే వాళ్ళు మాత్రం ఎట్టబోతారు, వాళ్ళకి ఇల్లు ఎట్ట గడుస్తుంది. అందుకనే పెండింగ్ బిల్లులు ఇవ్వాలని రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు కార్మికులు. మేనిఫెస్టో పెట్టిన 18,000 జీతం కూడా మాకు ఇవ్వాలి. గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా గానీ మాకు ఇంతవరకు కూడా ఏమీ లేదు. వరంగల్, వికారాబాదు, కామారెడ్డి, ఆదిలాబాదు, మంచిర్యాల, మహబూబ్ నగర్ ఇట్ట అన్ని దుక్కుల అంగన్వాడీ పంతులమ్మలు రోడ్డెక్కిరు బిల్లులు రావట్లేవని. ఆడాడ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇండ్ల ముంగట కూర్చొని ధర్నాలు చేసిరు కూడా. మంచిర్యాల మంత్రి వివేక్ ఇంటిని చుట్టుముడితే మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే ఇంటి ముంగట కూసురు గీతీరుగా. ఆదిలాబాద్ లో సఫాయి కార్మికులు, ఖమ్మంలో ఆశా వర్కర్లది కూడా ఇదే కథ. ఇక ఇదిట్టుంటే ఇటు పేదోళ్ళ కాసరయ్యేటి ఆరోగ్యశ్రీ పథకం ఇక ఇప్పటి సంది లేనట్టే. ఎందుకంటారా, ఏడాదికేంచి బిల్లులు ఇచ్చిందే లేదట గవర్నమెంట్. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అందుకనే తెలంగాణ రాష్ట్రంలో 330 ప్రైవేటు దవాఖాన్లు ఆరోగ్యశ్రీ కార్డు మీద వైద్యం చేసేది లేదని కరాఖండిగా చెప్పేసి అన్నట్టు. ఎంతగానం బిల్లులు బకాయిలున్నాయో ఎరికేనా? ఏం తక్కువ 1400 కోట్లు. ఓ 100 కోట్ల రూపాయల దాకా విడుదల చేసినామని గవర్నమెంట్ వాళ్ళు అంటున్నమాట. కానీ 1400 కోట్లేడా 100 కోట్లేడా ఎవరికని ఇస్తారు? షాట్ల నూకలు పోసి గద్దలు లేక చూపినట్టున్నది అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ ముచ్చటైన వాళ్ళు. అటు ఏపీలో కూడా ఇదే కథ. ఆడ కూడా ఓ 200 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటే చూడలిక. మరి చూడాలకి ఆరోగ్యశ్రీ పంచాయతీ ఎంత దూరం పోతుందో, పెండింగ్ బిల్లుల్ని గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు మొత్తం విడుదల చేస్తారు అనేదిగా రేపు. అయ్యవ్వలు కలో గంజో తాగైనా సరే పిల్లలను మంచి చదువులు చదివిస్తుంటారు. పిల్లలు బాగుపడితే చాలు, చిన్నదో పెద్దదో సర్కార్ నౌకరీ కొడితే చాలు అన్నట్టు ఆశపడుతుంటారు. ఎంత తిప్పలైనా సరే, లేని సంసారం అయినా సరే పిల్లలకు లోటు లేకుండా చూస్తుంటారు. కానీ గంత తిప్పల వాడి చదివిస్తే కూడా నిన్నీళ్ళ ఫలితం లేకుండా పోతున్నది. ఇక చూడుర్రి ఎట్లున్నదో గోస. పోటీ పరీక్షలో గ్రూప్ 1 ఖచ్చితంగా నేను సాధిస్తామా అని ఎన్నో పండగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఈరోజు 368వ ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి 3 కోట్లు 6 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఒక్కసారి ఆలోచించండి మీరందరూ. రాత్రనక పగలనక తిప్పల పడి చదువుకొని ర్యాంకులు కొడితే ఉత్తగా 3 కోట్లు ఇచ్చి కొనుక్కునరని మాట్లాడుతుండ్రు. ఏమన్నా న్యాయమేనా అని అడిగింది అక్క. కానీ 3 కోట్లు ఇచ్చినంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాం సార్? మేము రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక 500 200 3 పూట వెళ్ళకే పెద్ద వెళ్తలేదు మాకు. ఈ దానికి 3 కోట్లు 4 కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు, అది ఇచ్చారని అనే వరకు కరెక్ట్ కాదే. అది రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు 3 కోట్లు ఎక్కడికేంచి తెచ్చిస్తాం చెప్పుండ్రి అని అడిగింది ఇంకొక అక్క. గ్రూప్ 1 పరీక్షలు రాసి మంచి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళంతా. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షలు చక్కగా పెట్టలేదు, పేపర్లు చక్కగా దిద్దలేదని కొంతమంది కోర్టుకు ఎక్కితే ఫలితాలు వచ్చి రేపో మాపో కొలువులకు ఎక్కుతారనంగా అంత రద్దు చేసిండ్రు కోర్టు సార్లు. అదట్లుంటే పైసలిచ్చి కొలువులు కొనుక్కున్నారని మాట్లాడుడే చాలా మందిని బాధ పెడుతున్నది. ఓ పూట తిని ఓ పూట తినక పొలగాన్లను చదివించుకుంటే గిట్ల బటగాల్సి మీద ఎత్తుండ్రు. ఎంత కష్టపడితే ర్యాంకులు వస్తాయి అని అడుగుతుండ్రు అయ్యవ్వలు. అంతేకాదు రాజకీయ వ్యవస్థలో వేసుకోండి, విద్యార్థుల మీద రుద్దకండి దయచేసి. నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లేదు. నా పిల్లల భవిష్యత్తు గురించే, మా ఇక్కడ ఉన్న అందరు తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాము గదా అన్నట్టు. రాజకీయాలు చేయొద్దు, పిల్లలు ఆగమవుతారని గరం అవుతుండ్రు. ఇంకో ముచ్చటేంటిదంటే మళ్ళా పరీక్షలు పెడతామంటుండ్రు. మరి అప్పుడు కూడా గిట్టనే కాదని ఏంది నమ్మకం చెప్పుండ్రి అని అడుగుతుండ్రు. ఎంత తిప్పల పడి చదివిచ్చినా ఫలితం లేకపోయా కదా అని మస్తు బాధపడుతుండ్రు తల్లిదండ్రులు. ఓ దిక్కు బతుకమ్మ సంబరాలు, ఇంకో దిక్కు దసరా నవరాత్రులు. వచ్చే 2 వారాలు మస్తు జోరుగున్నది ధూమ్ధాం. అన్నిటికీ మించి తెలంగాణలో దసరా పండుగ గట్టిగా చేసుకుంటారు మనోళ్ళు. ఏ ఇల్లు చూసినా పిల్ల జల్ల చుట్టాలతోని కలకలలాడుతుంటది. అయితే పెద్ద ముచ్చట ఏంటంటే ఈసారి ఏపీలో కూడా దసరా పండుగ సంబరాలు జోరుగా చేస్తారట. ఇక చూడురు ఇప్పటి సందే తయారైతుర్రు. సంక్రాంతి పండుగ అంటే చాలు అందరికి ఏపీనే ఆదికొస్తుంది. అంత ఘనంగా చేసుకుంటారు పండుగ.
అయితే ఈసారి దసరా పండుగను కూడా సంక్రాంతి పండుగ అంత ఘనంగానే చేస్తామంటున్నారు ఏపీ సర్కార్ వాళ్ళు. దసరాకు విజయవాడ ఉత్సవాన్ని పెద్ద జాతర చేస్తున్నారట. ఎట్టెట్ట చేయాలి ఏం కథ అనేది లీడర్లంతా కూకొని మాట ముచ్చట్లు చేసుకుండ్రు. దసరా అంటే ప్రతి ఒక్కళ్ళకు విజయవాడనే యాదికి రావాలన్నట్టు చేస్తారట సంబురాలు. ఇప్పటికే ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడికాడ ఎప్పటికంటే ఈసారి ఇంగింత జోరుగా అవుతున్న ఏర్పాట్లు. మొన్న వారం 10 దినాల కిందనే చాలా అయినాయి పనులు. కలెక్టర్ సారు లీడర్ సాబులు తాపకొగళ్ళు పోయి దగ్గరుండి పనులు చేయిస్తుండ్రు. అటు తుమ్మలపల్లి కళాక్షేత్రము పున్నమి ఘాటు అన్ని జాగాల్లో తీరొక్క ప్రోగ్రాములు పెడతారట. విజయవాడ మొత్తం శకశక మెరిసేటట్టు రంగురంగుల లైట్లతోని ముస్తాబు చేస్తారట. 11 దినాలు అంగరంగ వైభవంగా చేస్తారట దసరా ఉత్సవాలు. ఇప్పటిదాకా దేశంలో దసరా ఉత్సవాలంటే మైసూర్లో మస్తు పెద్దగా చేస్తుంటారు. అట్లనే పోత ఏపీలో కూడా మైసూరుతోని పోటీ పడ్డట్టే చేస్తారట దసరా పండుగ. ఏమైనా సంక్రాంతి అనుకున్నాం గానీ ఇక ఈ కాడి నుంచి దసరాకు కూడా ఏపీలో ధూమ్ ధామ్ గట్టిగానే నడుస్తుంది. అయితే చూడాలి మరిగా ఎట్టెట్ట చేస్తారో ఏం చేస్తారో. మనకు ఆధారం కారేటు ఎంత అక్కరికొస్తుందో బయటి దేశాలలో పాస్పోర్ట్ కూడా అంతే అక్కరికొస్తుంది. ఇక చదువుల కోసమని బయటి దేశాలకు పోయేటోళ్లకు పాస్పోర్ట్ పక్కా ఉండాల్సిందే. అసొంటి పాస్పోర్ట్ కోసమని అక్కడికి ఇక్కడికి తిరుగుతారు. నెలలు తిరిగినా అంత అల్కగా దొరకదు. అసొంటిది తక్లీఫ్లు కావద్దనే ఇగో గిట్ల పబ్లిక్కు అందుబాటులో ఉండేటట్టే ఈ కార్యం ముంగటేసుకోరు గవర్నమెంట్ వాళ్ళు. రైట్. ఇక ఇప్పటి సంది పాస్పోర్ట్ల కొరకు అక్కడిక్కడ తిరిగేటి పని లేదు. తీయాలి మెట్రో ఎక్కి చక్కగా MGBS మెట్రో స్టేషన్ లో దిగితే సరిపోతుంది. అవు పాస్పోర్ట్ సెంటర్ ను MGBS మెట్రో స్టేషన్ లో పెట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు. ఇంకా కార్యానికి పెద్ద చుట్టం లెక్కన మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మజ్లిస్ పార్టీ పెబ్బ అసదుద్దీన్ ఓవైసీ సార్లు వచ్చిర్రు. రిబ్బన్ కత్తిరించి కొత్త సెంటర్లు సాల్వ్ చేసిర్రు. దేశంలోనే పాస్పోర్టులు ఇచ్చిన వాళ్ళ దాంట్లో తెలంగాణ 5వ చోట్లుందట. ఇప్పటి వరకు దినం ఎంత లేదన్నా ఓ 4500 పాస్పోర్టులు ఇస్తుందట. ఇంకో 500 దానిక పెంచి దినం 5000 పాస్పోర్టులు ఇచ్చేటి ఇకమతి చేస్తున్నాం అనేది మంత్రి పొన్నం సార్ అంటున్నమాట. అంతేకాదు మన దేశంలో ఆధారం కార్డుతో ఎంత పాయిదు ఉందో బయట దేశాలకు పోతే పాస్పోర్టుతో కూడా అంతే పాయిదు ఉంటది అనుకొచ్చిండు. మనం బయట దేశానికి వెళ్ళాలన్నప్పుడు భారతీయుడిగా మనకి పాస్పోర్ట్ అవసరం ఉంటది. కాబట్టి ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా ఒక పాస్పోర్ట్ తీసుకొని ఉండాలి. అది పాస్పోర్ట్ కొరకు వెంటనే అప్లై చేస్తే ఆ స్లాట్ ప్రకారంగా మీకు పాస్పోర్ట్ నిమ్మలంగా ఏం తొందరపడకుండా ఒక 1500 రూపాయల గవర్నమెంట్ చాలా తోటి ఇమ్మీడియట్ గా మీకు వస్తుంది. కాబట్టి నేను అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అవు మరి ఇట్లా చేస్తే పబ్లిక్ కూడా పెద్ద తిప్పలే ఉండదు. ఇప్పటి వరకు దినం 700 స్లాట్లే అవుతున్నాయి. ఇక ఇప్పటి సంది 1200 వరకు పెంచాలని అనుకొచ్చిండు. అంత దూరం పోయి ఉత్తగొస్తేట అనుకున్నట్టుండు కావచ్చు. అసదుద్దీన్ సార్ సుతా ఓ 2 ముచ్చట్లు చెప్పిండు. ఇంతకు మునుపు పాస్పోర్ట్ కావాలంటే చెన్నై దానిక పోవాల్సింది ఉండే, ఇప్పుడు మన తానే దొరుకుతున్నాయి అన్నట్టు మాట్లాడుకొచ్చిండు. అవు మరి బయట దేశాలకు చదువుకునే తందుకు పోయేటోళ్లకు మస్తు తిప్పలయ్యేది ఉండే ఇంతకు మునుపు. ఇప్పుడు దగ్గర పట్ల పెట్టిందంటే మంచి ముచ్చటే కదా. ఇక ఇప్పుడు అట్ట కాదు. మెట్రో ఎక్కితే సీదా పోవచ్చు. మెట్రో స్టేషన్లని అప్లికేషన్లు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఆన్నే మెట్రో ఎక్కి ఎవరు తవ్వకాలు పోవచ్చు. అంతా మంచిగానే ఉన్నది కానీ అప్లికేషన్లు పెట్టుకున్నాక కూడా జనంతా ఆలస్యంగా వస్తున్నాయి అంటారు సార్లు. గట్ట కాకుండా జప్పునిప్పించే ఇగిలం చేయాలి ఇగింత మంచిగా ఉంటది అంటారు ముచ్చటరికైనా పట్నం పబ్లిక్. వానాకాలం అంటే ఎట్లుంటుందిలా? చక్కటి రోడ్ల మీద బండ్లు కార్లు వేసుకొని బుర్ర ఉరుకుతామంటే కుదరది. ఏడ బొందలు ఉన్నాయో తెలియదు కాబట్టి నిమ్మలంగా పోతుంటారు. ఇక మందిని ఎక్కించుకొని తిరిగేటి ఆటోలో కార్లో దిగబడితే తలో చెయ్యేసి నూక్కపోతారు. ఇక ఆడాడ వాగుల మీద కట్టిన బ్రిడ్జీలు కుంగినాయే అనుకో, చుట్టుముట్టు ఊళ్ళలో ఉండేటి పబ్లిక్ తిప్పల చిన్నగుండవు. ఇక అసొంటి తిప్పలే గీళ్ళది కూడా. ఇగ కూలుతున్నా అగకూలుతున్నా అని కుంగి తుపుక్కున కూలింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న అన్నవరం బ్రిడ్జి. అట్టని 100 ఏళ్ల కింద కట్టిన బ్రిడ్జి గిట్టనేమో అనుకున్నారు. అదేం లేదు. మళ్ళా పాత బ్రిడ్జి కూలితే ఓ 70 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి అందాదగా కట్టించారట ఓ బ్రిడ్జిని. ఆ సంబరం కూడా ఎక్కువ కాలం లేదు అక్కడి పబ్లిక్ కు. ఏడాది కాకముందే తుపుక్కున కూలిందిట. అట్లా కూలి ఇప్పటికి ఏం తక్కువ 2 నెలలు కావస్తుందట. అయినా పట్టించుకున్నోళ్ళు లేరు, పబ్లిక్ తిప్పలు అరుచుకున్నోళ్ళు లేరు. ఈ బ్రిడ్జి 1 సంవత్సరం క్రితం నిర్మించారండి. అయితే ఈ బ్రిడ్జి ఈ వర్షాల కారణంగా ఈ వరద ఉధృతికి మొత్తం కొట్టుకుపోయింది. దానివల్ల హాస్పిటల్కి రావాలన్నా, స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా రావాలన్నా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ ఊరోళ్ళు ఆ ఊళ్ళకి పోయేది లేదు, ఆ ఊరోళ్ళు ఈ ఊళ్ళకి వచ్చేది లేదు. ఏం తక్కువ 40 ఊళ్ళకు రాకపోకలు బంద్ అయినాయి అంటే చూడలే ఎట్టుందో కథ. దావకాండ్లకు పోయేటి రోగులు, బళ్ళకు పోయేటి పొల్లగాళ్ళు, వ్యవసాయం పనులకు పోయేటి రైతులు, కొలువులకు పోయేటి ఉద్యోగులు అందరినీ తవ్వతిప్పలే. అగ చూడలి ఆ ఒడ్డుకు ఆటోలే, ఈ ఒడ్డుకు ఆటోలే. అవతలికేంచి వచ్చేటోళ్ళు ఆ ఒడ్డుకు దిగాలే, సంచులు సరుకులు మూటలు నెత్తిన పెట్టుకొని కూలిన బ్రిడ్జి మీదంగా దాటి చిన్నగా యువతల ఒడ్డుకు రావాలి. మళ్ళా యువతల ఆటోలకి ఊళ్ళకి పోవాలి. బండ్ల మీద పోయేటోళ్ళకి ఇట్లా వాగుల నూక్కుండా పోవాల్సిందే. వరద గట్టిగా నూక్కొచ్చిందంటే ఉత్తపానే మళ్ళా. అగ చూడలి బళ్ళకు పోయేటి బుడ్డ పొల్లగాళ్ళను రెక్కలు పట్టుకుని ఎట్ట బ్రిడ్జి దాటిస్తున్నారు. ఇప్పుడు వరద తక్కువ వస్తుంది కాబట్టి ఏం కావట్లే. ఆంకల్లా వరద గట్టిగా నూక్కొచ్చిందంటే బడి బంద్ అయినట్టే. ఇక గీ రైతన్న పిండి కట్ట పూజ అనేసుకొని వాగు దాడుతున్నాడు. గీ అక్క ఏ ఊరికి పోతుందో ఏమో, నెత్తినో సంచి చేతుల్లో బుట్ట. గీ పెద్దమ్మను అటోలు ఈటోలు పట్టుకొని బ్రిడ్జి దాటిస్తున్నారు చిన్నగా. ఈ అన్నవరం బ్రిడ్జి చూసుకుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్ కానీ కూరగాయలకు కానీ ప్రతి ఒక్క నిత్యావసర సరుకులకి విఆర్పురం రావాల్సి ఉంటుంది. అలాంటిది ఈ రోజున ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని ఈ బ్రిడ్జి త్వరగా పూర్తి చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం. 70 లక్షలు ఖర్చు పెట్టి కడితే ఏడాదన్ను ఉండకుంటేట సార్లు గన్ని లక్షల రూపాయలు అన్నవరం బ్రిడ్జిలో పోసినట్టేనా? ఇక ఏదేమైనా గింత గట్టిగా బ్రిడ్జి కట్టిన కాంట్రాక్టర్ కు, దీన్ని చెకింగ్ చేసిన ఆఫీసర్ కు వాగుల తిప్పుకుంటూ సన్మానం చేయాల్సిందేనబ్బా. ఎంఆర్ఓ ఆఫీసులు అంటే చాలా మందికి చిన్న చూపు. ఎందుకంటే పనులు దబ్బిన చేయరు, నెలల కమానం తిప్పుతుంటారు, పోతే ఎవ్వళ్ళు పట్టించుకోరు అని గిట్ల చాలా పుకార్లే ఉన్నాయి. కానీ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎంఆర్ఓ మాత్రం అట్లా కాదు. జనం పోవడే ఆల్చం కుర్చీలకించి లేచొచ్చి మరి పనులు చేసి పెడతాడట. మరి గంత మంచిగా పనిచేసే ఎంఆర్ఓ ఆఫీస్ను మనం కూడా చూడాలి కదా. పని దబ్బున పోయొద్దాం. ఓరక్కో ఎంఆర్ఓ పనితనం చూపిస్తామని నడి చౌరస్తాల కాలిపోతున్న ఆటోను చూపిస్తుర్రేంది అని పరిశాన్ కాకుర్రి. ఈ ఆటో గిట్ల బగబగా కాలిపోనీకే కారణము ఆ సార్వారే. ఇక అసలు ముచ్చట్లకు పోతే దేవరకద్ర మండలం బసవాయిపల్లిలుండే శంకర్ అనే గి అన్నకు తాతల తండ్రుల కాలం సంధి వస్తున్న భూమి ఉందట. దాన్ని తన పేరు మీదకి ఎక్కియాలే సారు అని ఈ దేవరకద్ర ఎంఆర్ఓ ఆఫీస్ తిరగబట్టి 5 ఏళ్ళ పొద్దట. ఎప్పుడు పోయినా రేపురా మాపురా అని బొంకుడే తప్ప పని చేసింది లేదు, సమస్య తష్ప అయ్యింది లేదు. అదే ఆయన చేతిలో లేకుంటే తోవన్న చూపియాలే, అది కూడా లేదు. దీంతోని మీ చుట్టూ తిరుగుడు నా చేత కాదు, తిరిగి తిరిగి అలసిపోయినా. మీకో దండము మీ ఆఫీస్కో దండమని భార్య, 3 పిల్లలు ఇంకా అన్న కూడా ఆటోలో కూర్చొని పెట్రోల్ పోసి అగ్గంటి పెట్టుకుంటుంటే ఇంతలా ఆలీలు చూసి అందరినీ కాపాడిర్రు. ఫ్లాట్ బుక్ చేసుకుంటే కూడా 2 నెలలే ఫైల్ ఈ రోజు ఓటు ఫైల్ ఓడుకపోయిందని అంటాడు. ఇంకేం చెప్పాలి? శంకరామా అయ్యో బుడ్డ పొల్లగాళ్ళు 3 ఉన్నారు. పాపం పొల్లగాళ్ళ ముఖమన్నా చూడొద్దా? ఈ ఎంఆర్ఓ పనితనం తలగబెట్ట. సర్కార్ మీకు జీతం ఏమెట్కిస్తుందయ్యా, వాటినే వచ్చి బాత్ కని కొడతానిక అని తిట్టిసాపిచ్చిర్రాట చూసినోళ్ళంతా. అన్నట్లు ముచ్చట ఆర్డీఓకు ఎరకగానే కొత్త ఆటో కొనిచ్చి భూమిని వెంటనే ఆన్లైన్లకు ఎక్కియాలి, ఓ ఇల్లు మునిగేదాకా తెచ్చిన ఎంఆర్ఓ ఇంకా ఆర్ఐ మీద చర్యలు తీసుకోవాలి అని ఆర్డర్ వేసిండట. కానీ చూడుర్రి, ఈ ఒక్కతాన్నే కాదు చాలా దిక్కుల్లా ఎంఆర్ఓలతోని పెద్ద రౌసే ఉంది జనాలకు. ఎన్ని వానలు కొట్టినా, ఎన్ని మాటల వరదలు పారినా, ఎంత పంట నష్టం అయినా, ఎన్ని ఇండ్లు కూలినా, ఇండ్లకు నీళ్ళొచ్చి పబ్లిక్ ఎంత తిప్పల పడ్డా, చెరువు కట్టలు కుంట కట్టలు తెగి ఊళ్ళే ఆగమైనా 1-2 రోజులల్లో అంతా సదురుకుంటుంది. కానీ ఇగో గీడొచ్చిన వరదకు ఉన్నకాడికి సర్వం గంగలగాల్చినట్టే. అదేనుల్లా క్లౌడ్ బస్ట్ పుణ్యమని ఉత్తరాఖండ్ అంతా ఆగం. కావాలంటే చూడుర్రి ఎంత ఆగమైందో. రైట్, మీదికెంచి వరద కిందికి దుంకుతుంటే చూసి జలపాతాలు దుంకుతున్నాయేమో అనుకున్నారు. అదంతా క్లౌడ్ బరెస్ట్ పుణ్యమే. ఉత్తరాఖండ్ ను ఊపేస్తుంది క్లౌడ్ బరెస్ట్. వరద నూకితే ఇండ్లు రోడ్లే కాదు ఊళ్ళే ఆగమైనాయి. బండ్లు కార్లు మురికి కాలువలో పడి కొట్టకపోయినాయి. ఊళ్ళే సముద్రాలైనాయి కూడా. చాలా మందిగా వరదల కొట్టకపోయిలంటే చూడు ఏం ఓపెన్ వస్తుందో వరద. రహదారులన్నీ రొంపి నెలిగా డెహ్రాడూన్ లో చూస్తే ఊరా సముద్రమా అన్నట్టే ఉన్నది. పో అగ చూడు ఇండ్ల నడమ సొరికలు పడి వరద ఎంత రూపాయి మీద నూక్కొస్తుందో. సెంటర్ బలగాలు దిగినాయి పబ్లిక్ ను మంచి తావులకు పంపించేందుకు. ఈ ఉత్తరాఖండ్ లో ఇట్లా క్లౌడ్ బరెస్ట్ అవుడు ఇప్పుడు కొత్త ఏం కాదు. ఇంత మునుపు చాలా మాటలు అయిందట కూడా ఇట్లనే. అయితే ఇప్పుడు ఎవరినో ఇట్లకేంచిన్నా 7-4 కూర్చున్నా ఈ క్లౌడ్ బరెస్ట్ ముచ్చటే. అసలు ఈ క్లౌడ్ బరెస్ట్ అంటే ఏంది, ఎట్టయితది, క్లౌడ్ బరెస్ట్ అయితే ఏమైతుంది అనేది చాలా మందికి తెలియదు. క్లౌడ్ బరెస్ట్ అంటే మొగుల మీదకించి డ్రమ్ములతో ఇడవకుండా నీళ్లు కిందికి గుమ్మరిచ్చినట్టు వాన దాంచుడు. అది కూడా ముత్యమంత చోట్లనే 1-2 గంటలే కొడుతుంది వాన. గా వానకే అంతా ఆగం అవుతుంది అన్నట్టు. పెద్ద గుట్టలున్న జాగాలలో ఎక్కువ అవుతుంది
అవుతుంది ఈ క్లౌడ్ బరస్ట్. అగో అట్టినే ఉత్తరాఖండ్ లో అయింది ఇప్పుడు. అయితే ఉత్తరాఖండ్ లో గుట్టలు అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి గుట్టల నడుమ గట్టిగా వానలు పడేటాళ్లకు వడద గట్టిగా నూక్కొచ్చి గింత ఆగమైంది. ఏమో ఏం క్లౌడ్ బరస్టో ఏం పాడో గానీ గీ మోపున వడద నూక్కొచ్చుడుతో ఉత్తరాఖండ్ అంతా ఆగమాగమై పాడాయి కదా. గీ నడుమ గదేదో బనానా ఫోటోలట. ఎవ్వరు చూసినా గదే ఫోటోలు పెడుతుర్రు. ఆల్మగళ్ళు దోస్తులు ఆఖరికి కుక్క పిల్లలను కూడా బనానా ఫోటోలని చెప్పి తీరొక్క తీర తయారు చేస్తుర్రు. అన్నిటికీ మించి మా అక్కచెల్లెళ్ళు అయితే తీరొక్క రంగుల చీరలు కట్టుకొని గా ఫోటోలలో శక్కన మెరిచిపోతుర్రు. ఇక గీ ముచ్చట మీదనే ఇప్పుడు ఇంటర్నెట్లా తీరు ముచ్చట్లు నడుస్తున్నాయి. చూడుర్రు మీరే. ఇన్నొద్దులు బనానా బనానా అంటే కేల పంటే యాదికొచ్చేది గాని ఇప్పుడు బనానా అంటే ఎవల ఫోటోనో అనుకునే కథ అవుతుంది. కొత్తొక వింత పాతొక రోత అన్నట్టు మనోళ్ళు ఏదన్నా కొత్త మామల బయటకు వచ్చిందంటే దాన్ని పీకి పాకం పెట్టేదానికి ఇడిచిపెట్టరు. గిట్లనే ఇప్పుడు నానో బనానా ఫోటోల ట్రెండ్ జోరుగా నడుస్తుంది. అందులో శారీ ట్రెండ్ అని మా అక్కచెల్లెళ్ళంతా జమినీ ఏ అనే దాంట్లోకి పోయి ఫోటోలు ఎక్కించి తీరొక్క తీరుల ముస్తాబు అవుతాండ్రు. ఇక దీని మీదనే రతన్ టాటా సారు దోస్తున్నాడు కదా గదే శంతన్ నాయుడు ఇంటర్నెట్ గుట్లో ఓ వీడియో పెట్టిండు. ఆడోళ్ళు ఉండే ప్రతి ఇంట్లో అర్రల కాంసేకం 15 చీరలు ఉంటాయి. గా చీరలేవో కట్టుకొని మీ అంతటా మీరు ఫోటోలు దిగితే అయ్యపాయే కదా. దీంట్లో ఫోటోలు అప్లోడ్ చేసి మార్చుకున్నాడు ఎందుకు? కరంగా చెప్పాలంటే చీర కట్టుకుంటేనే ఆడపిల్లకి అందం. కానీ గిట్ల ఫోటో అప్లోడ్ చేసి దాన్ని చీరలకు మార్చుకుంటే అంత బక్వాసు, దాంతో వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు మాట్లాడిండు. ఇంకో దిక్కు ఎట్లా పడితే అట్లా ఆడోళ్ళు ఫోటోలు అప్లోడ్ చేస్తే అంత మంచిది కాదని కూడా చెప్తుండ్రు కొంతమంది. గిట్లనే అందరు చేస్తుండ్రు కదా అని ఓ అక్క తాను మామూలుగా దిగిన ఫోటోలను చీరలు దిగినట్టు మార్చుకున్నదట. అయితే దాంట్లో తన పెయి మీద ఉన్న పుట్టుమచ్చ కూడా పడ్డదట. కనబడకుండా ఉన్న పుట్టుమచ్చల సంగతిగా ఏఐ జెమినికి ఎట్లా తెలిసింది? ఇందులో ఏదో గోల్మాల్ ఉన్నది. లోపటేమో కతరానే ఉన్నది. ఫోటోలు అప్లోడ్ చేసేటోళ్ళు ఆలోచనలు చేసుకొని రానట్టు ఓ వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టింది. గా వీడియో కింద నిజమే అని చాలా మంది కామెంట్లు కూడా రాసిండ్రు. నీ బనానా ఫోటోలు చల్లగుండా గాలికి పోయే కంప నెత్తికి తగిలించుకున్నట్టు లేందో కంప చేసుకోకుండ్రి జర పైలం. ఐస్ క్రీమ్ అంటే ఎవళ్ళకి పాయరం ఉండదు చెప్పుర్రి. చిన్న పొలగాండ్ల కాడ నుంచి పండు ముసలోళ్ళ దాకా అందరికీ ఇష్టమే. అయితే దీన్ని ఏ ఊరు ఏ పట్టణం ఏ దేశం పోయినా ఐస్ క్రీమ్ అనే అంటారు. కానీ మా దేశంలో మాత్రం ఐస్ క్రీమ్ అంటే మీ తాట తీస్తాం అని అంటుండు ఓ దేశ అధ్యక్షుడు. మరి ఆయన ఎవళ్ళు ఐస్ క్రీమ్ పేరు తీసేసి కొత్తగా ఇంకేం పేరు పెట్టిండో చూద్దాం పారి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కాక ఎంతటి దార్ఖరన్న సంగతి అందరికీ ఎరుకున్నదే. ఇదివరకే ఏ దేశ అధ్యక్షులు తీసుకొని నిర్ణయాలు తీసుకొని చాలా మాటల మన పటాస్ వార్తలకు ఎక్కిండు. ఇప్పుడు ఇక ఏకంగా ఇంగ్లీష్ భాష మీదే పగవెంచుకుండాట. మొదలు దునియా అంతటా ఒకటే పేరుతో పిలిచే ఐస్ క్రీమ్ మీద మనోని కనబడ్డది. అందరూ దాన్ని ఏ పేరుతోనన్నా పిలుచుకొని యుర్రి. మన తాన మాత్రం ఐస్ క్రీమ్ ని ఐస్ క్రీమ్ అని అనొద్దు, ఎసుకియా అనాలే, లేకుంటే ఇయోరియోం బొసెంగిగా అని పిలవాలే అని ఆర్డర్ వేసిండట. అయితే కొన్ని దేశాలల్లా ఎస్కిమో అని జాతి ఉంది. దీంతోని ఈ పదంతో పెద్ద పరిచయం వచ్చి పడ్డదంటూరు అక్కడోళ్ళు. అంతేకాదు టూరిస్టులు మన దేశంకి వస్తే ఇంగ్లీష్ భాషలో మాట్లాడొద్దు. ఎవరిదో బయటి దేశం భాష మనకెందుకు, మన కాడ మన యాసనే వినబడాలే, వచ్చినోళ్లకు మన భాషను నేర్పియుర్రి. అట్లనే దేశ గొప్పతనం అంతా ఇక్కడి భాషల్నే వివరించుర్రి అని చెప్పి పూసగుచ్చిండట. అందుకోసం ఇప్పటికే ట్రైనింగ్ క్లాసులు కూడా చాలా చేసిండంటుర్రు. ఇట్లా ఒక్క ఐస్ క్రీమ్ పేరే కాదు, దునియా అంతా బగ్గ పేరెళ్ళిన హంబార్క్ పేరు కూడా మార్చిపడేసి దాన్ని డాజిన్ గోగి గియోపాంగ్ అని పిలువురి అని చెప్పిండట. ఈడికి ఒడవలే, కంగ్వాన్ ప్రావిన్స్ బీచ్ ఒడ్డుకు వాన్సన్ అనే అవ్వల్దార్ రిసార్ట్ హబ్ కట్టి దునియాల్నే ఉత్తర కొరియా టూరిజం మునగాంది అని సూపియానీకే షాన్నే తనలాడుతున్నాడు. గిట్ల కిమ్ కాక తీసుకుంటున్న ఇచ్చంద్రమైన నిర్ణయాలు జయంగా అక్కడ జనాలు ఇంకా అధికారులకు మస్తు తక్లీఫ్ అవుతుంది. అయినా సరే తలకాయ వాంచుకొని హా అనక తప్పతలేదు. చూడాలి మరిగా ఇంకేం చేస్తాడో. ఇగిన్ని చిట్టుకు పుట్టుకు ముచ్చట్టున్నాయి. ఫటాఫట్ దనాదన్ అవి కూడా చూసేద్దాం పారి.
కుక్కల దంద చేసుకుంటే తనల పడ్డ ముచ్చట కొత్తగూడెం జిల్లాలో అయ్యింది. దమ్మాపేట మండలం మందలపల్లి అనే ఊళ్ళే బూర్ కుక్కలు ఎక్కువైనాయట. అది చూసి ఊరోళ్ళు కుక్కల్ని పట్టేటోళ్ళని పిలిచిర్రు. పట్టుకుంటే 500, కొంచెం జంగల్లో ఈడ్చి పెడితే 500, మొత్తం ఒక కుక్కకు 1000 ఇస్తావు, పడతావా అని ఆఫర్ ఇస్తే ఇదేదో దంద మంచుకుందని ఒప్పుకుండాటకి ఆటో వాళ్ళ. ఇక అన్నట్లే కుక్కలను పట్టుకొని పోయి జంగల్లో ఈడ్చి పెట్టాలా. అట్లా కాకుండా కుక్కలన్నీ ఒడిచిపోతే నా దంద బంద్ అవుతుంది కాబట్టి వేరే ఊళ్ళో ఈడ్చి పెడతా, ఆడ కూడా గిదే దందా చేస్తా అని ఆలోచన చేసి కొంచెం అశ్వరావుపేటలో ఈడ్చిపెట్టిండు. దీంతోని రాత్రికి రాత్రే కుక్కలు ఎక్కువైనాయి. అది చూసి ఉన్న కుక్కలతోనే సస్తున్నామనంటే ఇవెక్కడియో దాపరమైన ఏందని 2 వద్దులు కావలు కాసి మొత్తానికి పట్టుకుర్రు. ఈ పంతా సాఫ్ చేస్తే అసలు ముచ్చట కక్కిండు. ఉప్పల్ల పొదుగాల ఎంత పనైంది చూడుర్రి. హబ్సిగూడకెంచి ఉప్పల్ దిక్కుపోతున్న ఓ నీళ్ల ట్యాంకర్ డ్రైవర్ అన్న రోడ్డు ఖాళీగా ఉందని రువ్వడి మీద దంచకపోతుండు. మరిగా రాత్రి దాగింది ఇచ్చుకోలేదో లేకుంటే నిద్రమత్తులో ఉండో తెలియదు గాని బండి సీదా రోడ్డు నడుమన అంజన్న గుళ్ళెకు దంచిండు. దీంతోని ఆడ కాల్ రెక్కలు సాఫ్ చేసుకుంటా నిలబడ్డ పెదమనిషి శాస్తిన్రా అని అసుంట ఉరికిండు. అంత పెద్ద టక్కరైనా ఆడున్న కార్కి ఏం కాలేదు. ఇక ట్యాంకర్ బోలవడి డ్రైవర్ కు శీతం దెబ్బలు తాకితే దాకానకు కొంచెం పోయిర్రు పోలీసోళ్ళు. తెలంగాణలో ఎక్కడేమో గాని పట్నం మణికొండల పనిచేసే కొందరు ఆఫీసర్ల ఇండ్ల దోలాడితే కోట్లకు కోట్ల రూపాయలు పట్టుబడుతున్నాయి. ఇగో గిట్నే కరెంటు శాఖల ఏడీఈగా కొలువు ఎలుగబెట్టే అంబేద్కర్ అనే సార్ ఇంటికి పోయిర్రు ఏసీబీలు. ఇక అర్రలు జగిట్లు దూగుట్లు దోలాడితే 300 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు తేలిందట. 10 ఎకరాల కంపెనీ, ఫామ్ హౌస్, ఇండ్లు, పొలాలు షానే ఉన్నాయట. అయితే సార్ వారి బినామీ సతీష్ అనేటైన ఇంట్లో కూడా చెకింగ్లు చేస్తే 2,18 లక్షల రూపాయల పైకం దొరికింది. అంబేద్కర్ సార్ ఆస్తులు చూసి ఏసీబీలకే చక్కెరొచ్చినంత పనైందట. చూడుర్రి ఏ రేంజ్ లో అవినీతి చేసిండో అని అనుకుర్రట సార్ వారి పనితనం చూసిన వాళ్ళంతా.